గాలి ఎట్టి తోలితే అటు కాదు వెళ్ళాల్సింది. ఒకే బండ, క్రీస్తు యేసును బండ మీద కట్టు అని అన్నాడు. ఒకే ఉపదేశము, అపోస్తుల ఉపదేశం మీద నువ్వు కట్టబడు అని అన్నాడు. ఈ రెండిటి మీదికి నువ్వు రా. ఒకే సంఘం, వధువు సంఘంగా నువ్వు సిద్ధపడు. అయిపోయింది. వారం సేపు, ఏడాం సేపు ఎన్ని వద్దు. లాలన పాడి ముద్దులు ఇచ్చి, లేకపోతే నిన్ను పై కొండెక్కిచ్చే పాస్టర్లు కూడా తయారయ్యారు ఈ మధ్య. విశ్వాసులు పొగట్టం, భజన చేసే విశ్వాసులు తయారయ్యారు, భజన చేసే పాస్టర్లు తయారయ్యారు. బతుకులు తగలయ్యా. ఎవరిని సంతోష పెట్టాలని నువ్వు విశ్వాసిగా మారేవయ్యా? ఎవరిని సంతోష పెట్టాలని నువ్వు సేవకుడిగా మారేవయ్యా? నీ విశ్వాసము దేవుడు, నీ నిరీక్షణ దేవుడు. నువ్వు సంతోషపడాల్సింది దేవుణ్ణి. భజనలు చేస్తారు సేవకులకి, భజనలు చేస్తారు సేవకులు విశ్వాసులకి. బతికితే రోసంగా బతికి చచ్చితే చచ్చిపోనానా? పౌలయ్య అన్నాడుగా, నా మటుకు బతికితే క్రీస్తు, చావితే లాభమని. ఇదిగో షడ్రక మేషక అబేద్నెగోలు మీ ముందు పెట్టానుగా, ఇప్పుడు దానియేలు మీ ముందు పెట్టానుగా. అలా బతికితే బతుకు, లేకపోతే వదిలేయి. ఎందుకు నువ్వు భజన చేసేది ఎందుకు? రండి పాస్టర్ గారండి, అమ్మా అయ్యా, ఏ పనికి మాల లాగా తయారైపోయావు. నీ నోరు పొగడాలంటే, స్తుతించాలంటే అది దేవుణ్ణే. నీ నోరు ఘనపరచాలంటే అది దేవుణ్ణే. పాస్టర్లను కాదు, పాస్టర్ల విశ్వాసులను కాదు. ఆ 4 రూపాయలు ఇస్తున్న అల్లి పొగిడేద్దాం, ఆడికి ఏం పని చెప్పకూడదు. సోది. నరకానికి పోయేది నువ్వే మొదటి బ్యాచ్. గుర్తుపెట్టుకో.